హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్. భీష్మ తర్వాత వెంకీ కుడుమల అండ్ నితిన్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. బేసిక్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు మార్చి 28న ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనేది ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్లోనే తెలిసింది. ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి పంచిపెట్టి ఒక న్యూ జనరేషన్ రాబిన్ హుడ్గా ఈ సినిమాలో నితిన్ కనిపించారు. నితిన్ ప్లే చేసిన క్యారెక్టర్ పేరు రామ్. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ శ్రీలీల. ఆ అమ్మాయికి సెక్యూరిటీగా వెళ్ళిన నితిన్ అండ్ టీమ్కి అనుకోని ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ ఛాలెంజ్ ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. సో పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నితిన్‌కి చాలా రెగ్యులర్ రోల్ ఇది. అంటే ఇది వరకు కూడా ఈ తరహా పాత్రలు చాలా పోషించున్నాడు ఆయన. అందువల్ల అతనికి పెద్ద ఛాలెంజింగ్‌గా ఏం లేదు ఈ క్యారెక్టర్. అంటే అదే తరహా ఫైట్ సీక్వెన్సెస్, అదే తరహా కామెడీ. ఇదివరకు నితిన్ ఈ తరహా పాత్రలో ఇంచుమించు ఒక 10 క్యారెక్టర్స్ ప్లే చేసి ఉంటాడు. శ్రీలీల ఈ సినిమాలో తనకి డాన్స్‌తో పాటు యాక్టింగ్ కూడా వచ్చని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అయితే ఆమె ప్లే చేసిన ఆ డంబ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంతగా అలరించలేకపోయిందనమాట. అంటే ఈ తరహా హీరోయిన్ రోల్స్ ఇంతకుముందు మనం 'త్రివిక్రమ్' సినిమాలో చూసేవాళ్ళం. అంటే హీరోయిన్స్ అనేవాళ్ళు చాలా డంబ్‌గా ఉండడం, వాళ్ళ చుట్టూ కొన్ని డ్రామా క్రియేట్ అవ్వడం అనేది 'త్రివిక్రమ్' సినిమాలో చూసేవాళ్ళం. అంటే 'వెంకి కుటుంబంలో' కూడా 'త్రివిక్రమ్' అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి సో అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ డంబ్ క్యారెక్టర్ అనేది అంతగా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. శ్రీలీల పెర్ఫార్మెన్స్ వైస్ అయితే పర్లేదనిపించింది. బట్ లుక్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకునుంటే బావుండనిపించింది. ఎందుకంటే తను ఇప్పటిదాకా తను నటించిన సినిమాలన్నిటిలాగే ఉన్నాయి లుక్స్. అంటే కొత్తగా గాని ఏం లేదనమాట. సో అందువల్ల ఎక్కడ కూడా శ్రీలీల తనదైన మార్క్ గాని, లేదంటే శ్రీలీల నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే పెర్ఫార్మన్స్ గాని, డాన్స్ మూవ్‌మెంట్స్ గాని లేవు. ఈ సినిమాలో విలన్‌గా దేవదత్ నాగ్ నటించారు. అతనిది చాలా రెగ్యులర్ కమర్షియల్ విలన్ క్యారెక్టర్ అనమాట. అతను ఎందుకు సడెన్‌గా జనాల్ని చంపేస్తారు, ఎందుకు సడెన్‌గా రియాక్ట్ అవుతారు అనేది ఒక క్లారిటీ ఏం లేదనమాట. చాలా రొటీన్ టెంప్లేట్ విలన్ రోల్ అయిపోయింది. సో అది అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. మిగిలిన క్యారెక్టర్స్‌లో మైమ్ గోపి గాని, రాజేంద్ర ప్రసాద్ గాని, వెన్నెల కిషోర్ గాని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నారు. అంటే వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ రివల్యూషన్ సీన్స్ గాని, లేదంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్నపాటి ఫ్యాన్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. అవి మాత్రం ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మలయాళం యాక్టర్ లాల్ ఈ సినిమాలో కనిపించారు. ఆ స్థాయి నటుడికి పడాల్సిన క్యారెక్టర్ అయితే కాదు. బట్ స్టిల్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ క్యారెక్టర్‌ని అయితే పండించారు. అండ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్‌ని ఒక స్పెషల్ క్యారెక్టర్‌లో చూపించడం జరిగింది. అతను సినిమాలో పార్ట్ అవ్వడం వల్ల సినిమా పబ్లిసిటీ వరకు యూజ్ అయింది గానీ, అతని వల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ గాని అదంతా బానే ఉన్నప్పుడు కూడా, ఆ క్యారెక్టర్ మీద అంతగా ఖర్చు పెట్టినప్పుడు దాని స్థాయి ఇంపాక్ట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఆ ఇంపాక్ట్ అనేది మిస్ అయింది. సో టెక్నికాలిటీస్‌కొస్తే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ 'జీవీ ప్రకాష్' గురించి మాట్లాడుకోవాలి. సో 'జీవీ ప్రకాష్' ఈ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ వరకు చార్ట్ బస్టర్స్‌గా ప్రూవ్ అయ్యాయి. అయితే ఆ సాంగ్స్ కంటే కూడా ఈ సినిమాలో కొన్ని బీజీఎమ్స్, ముఖ్యంగా 'గాంజా మ్యాన్' అనే రీమిక్స్ సాంగ్ ఒకటి కొంచెం బావుంది. అంటే ఆ ఫైట్ సీక్వెన్స్‌కి ఆ 'గాంజా మ్యాన్' అనే రీమిక్స్ సాంగ్ ఒక మంచి టింజ్ యాడ్ చేసిందనమాట. అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం ఆడియన్స్ డిఫరెంట్‌గా తీసుకోవడానికి ఒక మూల కారణమైందది. అండ్ సినిమాటోగ్రఫర్ సాయి శ్రీరామ్. బేసిక్‌గా సాయి శ్రీరామ్ చాలా వండర్‌ఫుల్ టెక్నీషియన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్‌లో బెటర్ అవుట్‌పుట్ ఇచ్చే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో సాయి శ్రీరామ్ ఒకళ్ళు. నా పర్సనల్ ఫేవరెట్ కూడా ఆయన. ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేవి ట్రై చేశారు. అండ్ చాలా రిచ్‌గా కనబడింది. అంటే తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా బెటర్ అవుట్‌పుట్ ఎలా ఇవ్వగలరని చూపించారు. బట్ అక్కడక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ కానీ, లేదంటే అక్కడ అలాంటివి అవసరం లేదేమో అనిపించిందనమాట. అంటే బడ్జెట్ ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి తప్ప ఆ షాట్స్ లిటరల్లీ అవసరం లేదు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గాని, లేదంటే ఆ రోలింగ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనవసరం అనిపించింది. అది సాయి శ్రీరామ్ కావాలని తీసి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ అవి నాట్ నెసెసరీ అనిపించిందనమాట. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండేది. ఎందుకంటే చాలా సీక్వెన్సెస్‌లో చాలా లాగ్స్ వచ్చినాయనమాట. అంటే స్పెసిఫిక్‌గా ఈ ఈ ఊర్లో జరిగే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అదొక 'బిగ్ బాస్' హౌస్ లాగా అక్కడక్కడ కెమెరాలు పెట్టి చేసే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి అనవసరంగా కొంచెం లెంతీగా సాగుతా ఉంటాయి. అవి కట్ చేసి ఉండుంటే గనక ఇంకా ఇంకా క్రిస్ప్‌గా ఉండేది సినిమా. ఫైనల్లీ డైరెక్టర్ 'వెంకీ కుడుమల' గురించి చెప్పాలి. సో 'వెంకీ కుడుమల' ఈస్ వన్ టెక్నీషియన్ హూ బిలీవ్స్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్స్ సో స్ట్రాంగ్‌లీ అనమాట. 'చలో' సినిమాలో గాని, 'భీష్మ' సినిమాలో గాని కొన్ని జోక్స్ గాని, కొన్ని సీక్వెన్సెస్ గాని చూసినప్పుడు ఇవి ఎలా వర్కౌట్ అయ్యాయి? అసలు అవుతాయా? అనే ఒక చిన్నపాటి డౌట్ ఉండొచ్చు. బట్ ఆన్ స్క్రీన్ దట్ టూ స్పెసిఫిక్‌గా థియేటర్ వాచ్ చూస్తున్నప్పుడు ఆ సీక్వెన్సెస్ ఖచ్చితంగా పేలాయి. అలాగే అదే నమ్మకంతో ఈ సినిమాలో కూడా కొన్ని సీక్వెన్సెస్ రాసుకోవడం జరిగింది. అయితే ఆ సీక్వెన్సెస్‌లో ఆ స్థాయి ఫన్ అనేది క్రియేట్ అవ్వలేదనమాట. అంటే శ్రీలీల క్యారెక్టరైజేషన్ నుంచి క్రియేట్ చేసిన కామెడీ గాని, లేదు అంటే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ నుంచి క్రియేట్ చేసిన కామెడీ గాని, చాలా సినిమాల్లో ఆల్రెడీ చూసిన క్యారెక్టరైజేషన్స్ అవ్వడం వల్ల ఇది కొత్తగా అనిపించలేదనమాట. అంటే సినిమాకి ఎప్పుడు కూడా కొత్త కథలే కావాలని రూల్ ఏం లేదు. పాత కథలు కూడా కొత్తగా చెప్పొచ్చు. అయితే ఆ కొత్త కథను చెప్పే విధానం అనేది ఎంగేజింగ్‌గా ఉండాలి. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ అనేది మిస్ అయింది. సో ఎక్కడో 'వెంకీ కుడుమల' తన స్ట్రాంగ్ బేస్ నుంచి కొంచెం పక్కకి వచ్చాడేమో అనిపించిందనమాట. అంటే తన మోర్ ఆఫ్ ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ బేస్ చేసుకొని, అలాగే హీరో క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసుకొని కామెడీ పండించే అతను మోర్ ఆఫ్ సిట్యుయేషన్స్‌కి వెళ్ళిపోయాడు. అలాగే కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ అనేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కరెక్టే. కాకపోతే ఆ సీన్స్‌ని ఎప్పుడైనా లాజికల్‌గా చూపిస్తున్నప్పుడు మాత్రం అందులో లూప్ హోల్స్ అనేవి ఏమైనా కనబడితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 'రాబిన్ హుడ్‌లో' ఆ తరహా ఇబ్బందికరమైన సన్నివేశాలు
లేదంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. మలయాళం యాక్టర్ 'టామ్ షైన్ చాకో' క్యారెక్టర్‌తో పండించిన కామెడీ ఏదైతే ఉందో, అది ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్‌గా మారింది. ఎందుకంటే ఆ తరహా పాత్రలు ఇంతకుముందు చూసినవే. అయితే ఆ పాత్ర తాలూకు డీలింగ్ అనేది ఏదైతే ఉందో, అది సరిగ్గా సెట్ అవ్వలేదన్నమాట. అంటే మెయిన్ సీక్వెన్సెస్‌లో అంటే అసలు యాక్చువల్‌గా స్టోరీ తిరిగేదే నితిన్ అండ్ టామ్ క్యారెక్టర్స్ చుట్టూ. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ప్లే ఏదైతే ఉందో, అది ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసింది. అయితే ఆ ప్లే అనేది కరెక్ట్‌గా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే విధంగా రాసుకోలేదన్నమాట. అందువల్ల ఏదైతే యాక్చువల్‌గా పెలాలో లేదంటే ఏదైతే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చినప్పుడు ఏదైతే క్యారెక్టర్ పండాలో అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ మైనస్ పాయింట్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఏదైతే హ్యూమర్ ఉందో స్పెసిఫిక్‌గా వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ హ్యూమర్ గాని, శ్రీలీల క్యారెక్టర్ నుంచి వచ్చే కొన్ని సీక్వెన్సెస్ గాని, నితిన్ పంచ్ డైలాగ్స్ గాని, అలాగే 'వెంకీ కుడుముల' మార్క్ డైలాగ్స్ గాని ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా 'రాబిన్ హుడ్' అనేది ఒక మెడికోర్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా అందులో ఉండే కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.